హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ మినప పచ్చడిని చూపిస్తున్నాను. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ, చాలా పాత రెసిపీ అనమాట. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏదైనా సింపుల్గా ట్రై చేద్దాం అనుకుంటే ఈ పచ్చడిని ట్రై చేయండి. ఇది ఒక్కటి ఉంటే చాలు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుని ఈ పచ్చడితోనే ప్లేట్లో అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు మినపప్పును యాడ్ చేసుకోవాలి. మినపప్పును యాడ్ చేసుకున్నాక కంటిన్యూస్గా గరిటతో కదుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకవేళ స్టవ్ కనుక మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే మినపప్పు త్వరగా కలర్ వచ్చేస్తుంది, కానీ మినపప్పు లోన్ వరకు చక్కగా వేగదు. కొద్దిగా డార్క్ కలర్ వచ్చేంత వరకు మినపప్పును వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. మినపప్పు ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. వీటితో పాటుగా మినపప్పు కూడా చక్కగా వేగుతుంది. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 15 వరకు తుంచిన ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి అలాగే కారం కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి ఎండుమిర్చి కాస్త ఎక్కువగానే పడుతుంది. ఎండుమిర్చి చక్కగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మినపప్పుని ఇంత బాగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 5 వరకు పొట్టు వలిచిన వెల్లుల్లి, అలాగే 3 మీడియం సైజ్ టొమాటో ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఉసిరికాయ సైజ్ ఇంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ టొమాటోలు చక్కగా మగ్గించుకోవాలి. ఆల్రెడీ టొమాటో ముక్కలు యాడ్ చేస్తాం కదా, మరలా చింతపండు ఎందుకని మీలో అనుకోవచ్చు. ఈ చింతపండు యాడ్ చేయడం మూలంగా ఈ పచ్చడికి ఉన్న టేస్ట్ మరింత పెరుగుతుందన్నమాట. టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నట్లయితే రోట్లో రుబ్బుకున్నట్లు ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికోసం పోపు వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 ఎండుమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత పచ్చడి యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.